హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు ఏదైతే చూస్తున్నారో ఇది వచ్చేసి మనకి ఇలిస్ట్రేషన్ సబ్జెక్ట్ ఏంటి. ఇందులో మనకి వచ్చేసి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రోకీస్ అయితే ఉంటాయి. ఈ యొక్క క్రోకీస్ మనకైతే మాత్రం డ్రెస్సెస్ అనేది డిజైనింగ్ చేయడం గురించి అయితే మాత్రం చాలా బాగా ఉపయోగపడుతుంది అండి. మీరు ఏదైనా డ్రెస్ కానీ ఏదైనా కానీ డిజైనింగ్ చేయాలి అనుకుంటే ఈ యొక్క క్రోకీస్ని యూజ్ చేసి ఆ యొక్క డ్రెస్ని అయితే డిజైనింగ్ అయితే చేస్తారు. కొంతమంది వచ్చేసి సాఫ్ట్వేర్ని యూజ్ చేసి కూడా చేస్తారు, క్యాడ్లో అనేది చేస్తారు. మన యొక్క ఛానల్లోనే వచ్చేసి ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అనేది పోస్ట్ చేయడం అనేది జరుగుతుందండి. ఫ్యాషన్ డిజైనింగ్ గురించి సంబంధించి ప్రతిదీ కూడా మన యొక్క ఛానల్లోనే అన్నది పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అలాగే ఫ్యాషన్ డిజైనింగ్లో వచ్చేసి మనకి టెక్స్టైల్ సైన్స్ ఉంటుంది, సర్ఫేస్ ఆర్నమెంటేషన్ ఉంటుంది, పిఎంటీ ఉంటుంది, జిఎంటీ ఉంటుంది, ఇలిస్ట్రేషన్ ఉంటుంది, క్యాడ్ ఉంటుంది అనమాట. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అయితే మాత్రం మన యొక్క ఛానల్లోనైతే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యే విధంగా చెప్పడానికైతే ట్రై చేస్తానండి. అలాగే వచ్చేసి ప్యాటర్న్ మేకింగ్ కానీ మనకి వచ్చేసి నేను చాలా అన్నది ప్రతిదీ కూడా ఫార్ములాస్తోనైతే మాత్రం ఇవ్వడానికైతే ట్రై చేస్తానండి. ఫార్ములాస్తోని ఇస్తే మీకు ఈజీగా అన్నది అర్థమవుతుంది, బాగా అన్నది గుర్తుండిపోతుంది అనమాట. సో వీడియోస్ పోస్ట్ చేయడానికైతే కొంచెం టైం అయితే పడుతుంది. సిస్టర్స్ బాగా గమనించండి. చాలామంది నాకు మెసేజెస్ అయితే చేస్తున్నారనమాట. సిస్టర్ చాలా బాగా చెప్తున్నారు, డైలీ పోస్ట్ చేయండి అని అనేసి. నేను కొంచెం బిజీగా ఉంటున్నాను సిస్టర్, ఫ్యాషన్ డిజైనింగ్ చేస్తున్నాను, కొంచెం ఖాళీ లేననమాట. అలాగే కొంచెం బ్రాండ్ లాగా ఏదైనా చేద్దామా అనేసి అనుకుంటున్నాను, దాని గురించి రీసెర్చ్ చేస్తున్నాను. ఆ యొక్క బిజీలో ఉండడం వల్ల వీడియోస్ అనేది పోస్ట్ చేయడం లేకపోతున్నాను నేనైతే మాత్రం. కానీ లేట్గా పోస్ట్ చేసినా సరే మీకు అర్థమయ్యే విధంగా, మీ మైండ్లోకి ఎక్కిపోయే విధంగా అయితే మాత్రం చెప్తానండి. ప్రతిదీ కూడా పిన్ టు పిన్ అన్నది చెప్తాను. అలాగే ఇచ్చిన ప్రతిదీ కూడా మీకు వచ్చేసి ఫార్ములాస్తోనే నేను చెప్తాను అనమాట. ఒకవేళ ఏదైనా వీడియో చేసినా సరే ఏదైనా సరే మీకు అర్థం కానీ కాకపోతే ఖచ్చితంగా మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను మళ్ళీ వీడియో సపరేట్గా చేసి అయితే మాత్రం పెడతాను. కానీ నేను చెప్పిన ప్రతిదీ కూడా మీకు అర్థమయ్యేయాలన్నమాట. అది కాక వచ్చేసి నేను చెప్పి మీరు వినేసి వదిలేస్తే వేస్ట్ అనమాట. మీరు కూడా నేను చెప్పేది 1-10 సార్లు ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా బాగా అయితే మాత్రం అర్థమవుతుంది. అలాగే మనం వచ్చేసి ఎంబ్రాయిడరీ నేర్పిస్తాము, ఫ్యాబ్రిక్ పెయింటింగ్, అలాగే బ్లాక్ ప్రింటింగ్, ఏ ప్రింటింగ్స్ ఉన్నాయో అన్ని ప్రింటింగ్స్ కూడా నేర్పిస్తాను. ప్రతిదీ కూడా మన యొక్క ఛానల్లోనన్నది చాలా డీటెయిల్గా అన్నది పోస్ట్ చేయడం అన్నది జరుగుతుంది. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్.